గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు రిలీజ్ చేశారు. ఈ ప్రకటనలో పేర్కొన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాను. ఇందు మూలంగా ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు వీళ్ళందరికీ తెలియజేయనది ఏమనగా, ఇక్కడ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ బడ్జెట్ రిలీజ్ అయినట్టుగా పోస్టల్ శాఖ వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్లను ఇక్కడ 25వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి ఇక్కడ వచ్చే నెల 3వ తారీఖు వరకు, మే 3వ తారీఖు వరకు పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. కావున ఈ పెన్షన్లు తీసుకునేటువంటి వారు మే 3వ తారీఖు వరకు మీరు పెన్షన్లు తీసుకోవచ్చు. ఇక్కడ పోస్టల్ శాఖ ద్వారా తీసుకునే వారికి 3వ తారీఖు వరకు ఈ పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇక బ్యాంకు అకౌంట్ల ద్వారా తీసుకునే వారికి కూడా నిన్ననే వారి అకౌంట్లలో ఈ పెన్షన్ డబ్బులు ఇక్కడ జమ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పెన్షన్లను అంటే 2016 రూపాయలు మరియు 4016 రూపాయలను 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని ఇక్కడ డిఆర్డిఓ గారు తెలియజేశారు. ఒకవేళ 16 రూపాయలు మీకు ఇవ్వనట్లయితే ఎవరికి కంప్లైంట్ చేయాలని చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. పోస్టల్ శాఖ సిబ్బంది 16 రూపాయలు ఇవ్వనట్లయితే మీ జిల్లాకు సంబంధించినటువంటి పెన్షన్ అథారిటీ డిఆర్డిఓ పీడీ గారికి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మీ జిల్లా కలెక్టర్ గారికి అయినా కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా ఫిర్యాదు చేసినట్లయితే 16 రూపాయలు ఎవరైతే ఇవ్వరో వారిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. 3వ తారీఖు వరకు మార్చి నెల పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. వెళ్ళి తీసుకోండి. ధన్యవాదాలు.